హలో, వెల్కమ్ టు మై ఛానల్ సే సంథింగ్. మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. మరొకసారి నా సబ్స్క్రైబర్స్కి, వ్యూవర్స్కి అందరికీ కూడా 1000 సబ్స్క్రైబర్స్ అయ్యారు. 1000 సబ్స్క్రైబర్లు పూర్తి చేసుకున్న మన ఛానల్ ఇంకా మరింత వేగంగా ముందుకు అడుగు వేస్తుంది. నిన్నే పూర్తయినాయి 1000 సబ్స్క్రైబర్లు. నిన్నే చేద్దాం అనుకున్నాను, కానీ ఒకంత గ్యాప్ తీసుకుని అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, సకల దేవతల దయతో, అందరి దయతోను, మీ అందరి అభిమానంతో నిజంగా చెప్పుకోవాలంటే ప్రారంభించినప్పుడు చాలా చిన్నగా, అంటే ఏమీ ఒక చిన్న ఇన్నోవేటివ్స్ చెప్తూ ఏదైనా మనకు మనసుకు నచ్చిన ఏదైనా మంచి సినిమాలు చేసుకుంటూ వెళ్ళాలని ఒక చిన్న ఛానల్గా ప్రారంభించాను. నెగిటివిటీకి దూరంగా, అంటే సాధారణంగా ఈ రాజకీయాలు ఇవన్నీ కూడా ఎక్కువ శాతం కాంట్రవర్సీస్గా ఉన్నటువంటి ఈ తరుణంలో ఇంక అటువంటి ఛానల్కి వెళ్లకుండా నేను ప్రారంభించాలనుకున్న ఛానల్ ఇన్ఫర్మేటివ్గా, ఒక చిన్న విషయమైనా పెద్ద విషయమైనా కూడా ఇన్ఫర్మేటివ్గా ఉండాలి, అట్ ద సేమ్ టైము నెగిటివిటీకి దూరంగా ఉండాలన్న ఉద్దేశంతోనే ప్రారంభించాను. ఆ విధంగానే చేసుకుంటూ వెళ్తున్నాను. ఆ విధంగానే మీరు ఎక్కడ కూడా తగ్గకుండా ప్రతిరోజు నేను పెడుతున్న ప్రతి మూవీ కావచ్చు, ఇన్నోవేటివ్ విషయం కావచ్చు, పొలిటికల్కి సంబంధించిన ఎవరైనా బర్త్డేస్ కావచ్చు, ఇనాగ్రేషన్స్ కావచ్చు, అలాగే చాలామంది పెద్ద వాళ్ళు సెలబ్రిటీస్ బర్త్డేస్, అవన్నీ కూడా చాలా బాగా ఆదరిస్తూ ఎక్కడికెక్కడ కూడా ఛానల్ని తగ్గకుండా సహకరించాను. నిజం చెప్పకుండా 1000 సబ్స్క్రైబర్లు ఒక 5 నెలలు అయింది. 1000 సబ్స్క్రైబర్లు రావడం అంటే మాటలు కాదు. అది కూడా ఒక చిన్న ఛానల్కి. నిజానికి నేను ఎటువంటి డిజిటల్ ఎక్విప్మెంట్ కూడా వాడుకోవట్లేదు. నాకున్న పరిధిలో నేను చేస్తూ ఉన్నాను. అయితే నాకున్న పరిధిలో నా ఉద్యోగం అవన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ నాకు నచ్చినప్పుడు చేస్తున్నాను. అయితే ఫ్యూచర్లో ఇంకా పెంచే ఆలోచనలు ఖచ్చితంగా ఉన్నాయి. అప్పుడు ఇంకా మంచి వీడియోస్ ఇంకా చేస్తుంటాను. ప్రస్తుతానికి మీ అందరి ఆదరాభిమానాలతో ఈ వీడియోస్ చేస్తున్నాను. వీడియోస్ అనేటువంటివి ఫస్ట్ ఆఫ్ ఆల్ అనుకున్నప్పుడు, నేను అన్ని ఛానళ్ళు చూసినప్పుడు ఏమనిపించిందంటే, ఈ రాజకీయంగా చూసుకుంటే కాంట్రవర్సీస్గా ఉన్నాయి. ఎందుకంటే ఇరు రాష్ట్రాలే కదా, దాదాపు దేశంలో రాజకీయం అంతా కూడా దాదాపుగా కొంచెం గజిబిజిగాను కాంట్రవర్సీగానే ఉంది. ఎందుకంటే మొన్న ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం దగ్గర నుంచి కావచ్చు, ఇక్కడ తెలంగాణలో ప్రభుత్వం మారిన దగ్గర నుంచి కావచ్చు, ఇంకా దేశంలో అనేక రకాల ప్రభుత్వాలు మారుతున్నప్పటి నుంచి కావచ్చు కూడా కాంట్రవర్సీస్ విపరీతంగా ఉన్నాయి. వాటిని ఏ టచ్ చేసినప్పుడు ఈ మధ్యన కేసులు పడటం అవన్నీ కూడా అవుతున్నాయి. మనం చూస్తున్నాం, స్ట్రైక్స్ పడటం. అలాగే ఎటువంటి వీడియోస్ చేయాలన్నది కూడా ఇన్ఫర్మేటివ్గా తీసుకున్నప్పుడు కొన్ని వీడియోస్కి పర్సనల్గా స్ట్రైక్స్ పడుతున్నాయని తెలియడంతో అప్పుడు నేను ఎంచుకున్న దారి ఒకటే. చాలా మటుకు విషయాలు, కొంతమందికి ఇన్నోవేటివ్ విషయాలు అంటే ఏంటి, మనం పొద్దున్న మాటలు పెడుతుంటాం కదా, డేస్ సంబంధించి ఒకరోజు నేవీ డే అని, ఒకరోజు ఏది అగ్రికల్చర్ డే అని, ఒకరోజు ఫార్మర్స్ డే అని, అలాగే ఏది తోస్తే పెడుతూ ఉన్నాం కదా మనం కొత్తగాను. అలాగే యుఎస్ ప్రెసిడెంట్లు పుట్టినరోజు, మన దేశం ప్రెసిడెంట్లు పుట్టినరోజు, అలాగే మన దేశంలో ఎవరెవరు రాజకీయ నాయకులు పెద్ద వాళ్ళు పుట్టారు, ఇవన్నీ కూడా చెప్పడానికి అవన్నీ సంబంధించిన విషయాలు. అలాగే ఎవ్రీడే ఒక కొత్త విషయం ఉంటుంది ప్రపంచంలో మనం చూసుకుంటే కనుక చాలా వరకు కూడా. అలాంటి విషయాలన్నీ కూడా తీసుకొచ్చి డైలీ ఏదో ఒకటి చేస్తుండడం. అలాగే ఫారిన్ ఎక్కువ శాతం ఏంటంటే వరల్డ్ వైడ్ రకరకాల సోర్సెస్లో మంచి విషయాలు జరుగుతూ ఉంటాయి. ఆ విషయాలన్నింటినీ ఈ విధంగా చేయాలనేటువంటి కాన్సెప్టు నాకు వచ్చినప్పుడు ఎలా చేయాలనుకుంటూ ఫస్ట్ అసలు కొన్ని విషయాలు చెప్తే ఎలా చూస్తారనేటువంటి ఛానల్ ప్రారంభించాను. ఆ విధంగా ఎక్కడ కూడా మీరు ఛానల్ విషయంలో అప్సెట్ చేయలేదు వ్యూవర్స్ ఎవరు కూడాను. నిజంగా వ్యూవర్స్ అందరూ కూడా కామెంట్లు పెట్టిన వాళ్ళు కూడా చాలా లిమిటెడ్ కామెంట్సే పెట్టారు, కానీ ఎప్పుడు కూడా నెగిటివ్ కామెంట్లు పెట్టలేదు. నేను కోరుకున్నది అదే. ఎందుకంటే ఛానల్కి నెగిటివ్ పబ్లిసిటీతో నేను లక్షల వ్యూస్ తెచ్చుకోవాలని, అంటే నేను కానీ మా మిస్సెస్ కానీ ప్రారంభించినప్పుడు అదే అనుకున్నాం. నెగిటివ్ పబ్లిసిటీతో విపరీతంగా లక్షల వ్యూస్ తెచ్చుకోవాలని కూడా మేము అనుకోలేదు. ఒక మంచి ఛానల్ ప్రారంభించి మంచి ఇన్ఫర్మేటివ్గా సంపాదించాలని చెప్పేసి మేము పెట్టుకున్నాం. ఆ విధమైన లక్ష్యాన్ని ఈ 1000 సబ్స్క్రైబర్లు అవడంలో ఎక్కడ కూడా మీరు కూడా ఎటువంటి నెగిటివ్ కామెంట్ కానీ ఎవరి దగ్గర నుంచి కూడా రాలేదు. అలాగే అభిమానించారు, ప్రతిరోజు పెట్టిన ప్రతి విషయాన్ని చూశారు ఇన్ఫర్మేటివ్గా. నిజం చెప్పుకోవాలంటే ఇంత చిన్న ఛానల్ని చాలా నీట్గా రన్ చేయడంలో మీరు ఎక్కడ కూడా వ్యూవర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ ఎక్కడ కూడా చాలా నీట్గా తీసుకుని వచ్చారు. అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ రోజుల్లో ఒక యూట్యూబ్ ఛానల్ రన్ అవ్వడం అంటే చాలా స్ట్రైకులతో కూడుకున్నది. అలాగే ఏ వీడియో తీసుకొచ్చి ఏం పెట్టినా కూడా అది చాలా కాంట్రవర్సీలు అయిపోతుంది. ఇంకొకటి వీడియో పెడితే కూడా అది కేసులు అవ్వడం, లేకపోతే ఇంకో వీడియోతో పాటలు పెడితే అది యూట్యూబ్ వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోవడం చూసి, అందుకే మ్యాక్సిమం ఏం చేస్తుందంటే ఇమేజెస్సే తీసి ఆ ఇమేజెస్ని పెట్టి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని నేను అందిస్తున్నాను. దాన్ని కూడా మీరు చాలా చక్కగా వింటున్నారు. నిజం చెప్పుకోవాలి అంటే మీ అందరి సహకారం మరువలేంది. ప్రతి ఒక్కరూ కూడా దాదాపుగా 2 lakhs వ్యూస్ దగ్గరలో ఉన్నాము. 1,85,000 దాటాము ఆల్రెడీ. 1000 సబ్స్క్రైబర్లు దాటి ఇవాళతో 1010 కూడా వచ్చాం. అంటే ఎక్కడ ఛానల్ విషయంలో మీరందరూ కూడా ప్రతి ఒక్కరికి చూస్తున్న కొత్త వ్యూవర్స్ కానీ, అలాగే కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వారికి కానీ, మీరందరూ దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి విషయాలు చెప్పడానికి, మరిన్ని ఎక్కువ వీడియోలు పెట్టడానికి కూడా ట్రై చేస్తూ ఉంటాను. వీలైతే నేను అన్ని విషయాలని ఇంకా
ఎక్స్టెండ్ ఎలా చేయాలి, ఏ టైం కుదర్చాలని చూసుకొని అన్ని విషయాల్లో మీకు మంచి మంచి ఇన్ఫర్మేటివ్ ఇవ్వడానికి, అలాగే సినిమాలకు సంబంధించి ప్రతి ఒక్కటి కూడా డేట్ల పరంగా కూడా చాలా వరకు సినిమాలు చేస్తున్నాను. ఎవరివైనా పుట్టినరోజులు ఉంటే వాళ్ళకి సంబంధించిన సినిమాలు కూడా చేస్తున్నాను. సినిమాలు కూడా అందుకే ఓల్డ్ మూవీస్ కానీ, ఓల్డ్ మూవీస్ చాలా బాగా ఆదరిస్తున్నారు నిజంగా. అందులో వ్యూవర్స్ అందరూ కూడా నాకు తెలిసి చాలామంది కృష్ణ గారి అభిమానులు కానీ, రామారావు గారి అభిమానులు కానీ, నాగేశ్వర గారి అభిమానులు కానీ, ఇంకా పాత మనకి ఉన్న బాలకృష్ణ గారి అభిమానులు ప్రత్యేకంగా ఇలా మంచి మంచి కొత్త కొత్త హీరోల అభిమానులు కానీ, ముఖ్యంగా పాత సినిమాలకైతే నా దాంట్లో ఎవర్ గ్రీన్గా చూస్తున్నారు. ఆ విషయంలో నిజంగా చాలా ఆనందంగా ఉంది. మేము ఫస్ట్ అనుకున్నాం ఒక పాత సినిమా పెడితే ఎవరన్నా చూస్తారా అని చెప్పేసి, కానీ ఏ సినిమాకైనా మంచి సినిమా అన్నదానికి ఆదరణ ఉంటుందని దానికి సంబంధించిన విషయంలో ఒక అడుగు ముందుకు వేసి మీరు చెప్పారు. సో అదే కాకుండా ఇన్నోవేటివ్ థింగ్స్ కానీ, మొన్న మంచి ఛత్రపతి సంభాజీ మహారాజ్ పెడితే ఎంతో బాగా చేశారు. పాకిస్తాన్ ఇండియా మ్యాచ్లు కానీ, అలాగే క్రికెట్కి సంబంధించి కూడా కొన్ని వీడియోస్ చేసుకున్నాం. ఇక్కడి నుంచి కూడా ఐపీఎల్ సీజను, వరల్డ్ కప్ జరిగిన సీజన్ కూడా కొన్నాళ్ళ క్రితం ఇదే మనం గెలిచిన సీజను, ఇవన్నీ కూడా కలిపి అన్ని వీడియోస్ చేద్దాం. ఎదరెదర ఛానల్ని మరింత బాగా రన్ చేయడానికి నేను అన్ని విధాలా కూడా కృషి చేస్తాను. అందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను, సర్వదేవతల దయతోను. అందుకే ఆ బొమ్మలు పెట్టాను, నాకు నచ్చిన అంతేను. ఆ విధంగా చూసుకుంటున్నాను. సకల దేవతల దయతో మీ అందరూ కూడా ఆరోగ్యంగా ఉండి నా ఛానల్ని చూస్తూ బాగుండాలని ఆ సూర్యభగవాన్ దయతోను కోరుకుంటూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.